ఎందుకన్నా చెప్పండి, ఈరోజు ఇంత మహాధర్నా డ్రైవర్లకు సంబంధించి, క్యాబ్ డ్రైవర్లకు సంబంధించి మహాధర్నా నిర్వహిస్తున్నారు. ప్రధాన కారణం ఏంటి? ప్రభుత్వము అనేక హామీలు ఇచ్చింది కదా డ్రైవర్లకు, అవి ఏ నెరవేరినాయి ఈ రాష్ట్రంలో? ముందుగా నా పేరు బిజ్జుల రామకృష్ణారెడ్డి. నేను ఇండియన్ నేషనల్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్లో తెలంగాణ స్టేట్ క్యాబ్ డ్రైవర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంటు. అయితే మేము గతంలో 96 నుంచి నేను ఈ ఫీల్డ్లో ఉన్నా. మాకు ఎప్పుడైతే ఈ 2014లో ఈ ఓలా ఊబర్ ఆన్లైన్ కంపెనీలు ఏవైతే రావడం జరిగిందో, ఈ కంపెనీలు వచ్చిన తర్వాత నుంచే మా యొక్క డ్రైవర్ బతుకుల జీవితాలు ఆగమగోచరంగా మారినాయి. ఇది ఎందుకు అని అంటే, ఈరోజు సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్లు కానీ ఆ రోజు పాలసీలు ఏవైతే ఉన్నాయో అండర్ గైడ్లైన్స్, ఏదైతే అగ్రిగేటెడ్ గైడ్లైన్స్ ప్రకారం లేకుండా యథేచ్ఛగా వాళ్ళకు రేట్లు డిక్లేర్ చేసుకునే విధానాన్ని వాళ్ళు యాప్లకు ఇవ్వడం, ఈరోజు దానివల్ల ఇంకొకటి ఏమైపోయిందంటే, ఎకనామికల్గా ఇందులో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు కూడా ఆ రోజు అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వడం, 1,00,000 2 లక్షలు సంపాదించుకోవచ్చు అని ఓలా ఊబర్ కంపెనీలు ఏవైతే అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగిందో, ఆ బేస్ చేసుకొని చదువుకున్న వాళ్ళు కూడా ఇది ఏదో ఈజీ మనీ సంపాదించుకోవచ్చు, ఏదో కష్టం లేకుండా అని వాళ్ళు కూడా చాలామంది కూడా వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వస్తువులను తాకట్టు పెట్టుకొని కూడా ఈరోజు ఈ వెహికల్స్ కొనుక్కొని ఈ రోడ్డు మీదకి రావడం జరిగింది. అయితే దీని పరిభాషణమే ఏంటంటే, మంది ఎక్కువైతే పల్సన అయినట్లు ఈరోజు మార్కెట్లో కంపెనీలు కూడా మా యొక్క అవకాశాలను వాళ్ళు అందిపుచ్చుకొని వీళ్ళు దీనికి బానిసలయ్యారు, ఇది తప్ప వేరే చేయలేరు, ఏదో బయటికి వస్తే వాళ్ళు ఏసీలో కూర్చొని బండి నడుపుతారు, ఏమొస్తుంది వాళ్ళకు అనే ఒక ఉద్దేశంతోన వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈరోజు ఒక ఓలా ఊబర్ ర్యాపిడో సంస్థలే కాదు, ఈరోజు ఆన్లైన్ యాప్లు ఇలాంటివి చాలా వచ్చినాయి. మా మిత్రులు ఏంటంటే, ఎక్కడ ఏం లాభం వస్తుందో, ఎక్కడ ఏం జరుగుతుందో అనే ఉద్దేశంతో అన్ని యాప్లను కూడా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడం, ప్రతి కంపెనీకి, ప్రతి విధానానికి, ప్రతి చోట వాళ్ళకు మంచి మంచి అవకాశాలు. అంటే ఈరోజు వాళ్ళు ఏ రేట్ ఫేర్ ఇచ్చినా కానీ దాన్ని అడిగే ఇది లేదు. ఎందుకంటే వాళ్ళు ఒక చట్టబద్ధత లేదు, వాళ్ళకు చట్టబద్ధత కల్పించిన రోజే, గవర్నమెంట్ల కింద పనిచేసిన రోజే మరి గవర్నమెంట్ నిర్ణయించిన రేట్ల ప్రకారం వాళ్ళు పనిచేయ అవకాశం ఉంటుంది ఈరోజు. కానీ ఆ విధానం లేనందువల్ల ఈరోజు ఈ రకమైనటువంటి రేట్ కార్డులు, ఈరోజు రేట్ కార్డు కావాలని డ్రైవర్లు రావడం, వాళ్ళ సమస్యలు ఈ విధంగా పెరిగిపోవడం, వీటన్నిటిని పరిష్కరించడానికి అధికారులు ముందుకు రాకపోవడం, అప్పట్లో మేము చాలా సమస్యల మీద పోరాడినాం. ఆ రోజు ఎక్కడ లేని ఇంకొక విషయం, ఈరోజు మనకంటూ ప్రత్యేకంగా ఒక ట్రాన్స్పోర్ట్ కమిషనర్ అనే వాడిని 1 సంవత్సరమో 2 సంవత్సరాలు ఇక్కడ నిల్చోపెట్టే పరిస్థితులు లేదు గవర్నమెంట్లు. 3 నెలలకు ఒకసారి అతను మారుతుంటే మా సమస్యలు మేము వినతి పత్రాలు ఇస్తే తీసుకుంటాడు, అక్కడ పెడతాడు, నోట్ ఫైల్ చేసే లోపల ఆయన ట్రాన్స్ఫర్ అయిపోతాడు. కొత్తోడు వచ్చినప్పుడు మళ్ళీ రెడ్ వచ్చి మొదలుపెట్టే కార్యక్రమం మొదలుపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఈరోజు. కాబట్టి వ్యవస్థలో ఎప్పుడైతే అధికార గణం పనిచేస్తుందో, ఇప్పుడు మినిస్టర్లు ఫైళ్ళ మీద సంతకాలు పెట్టడం తప్ప వాళ్ళేమి నోట్ ఫైలు, వాళ్ళేమి డ్రాఫ్ట్ తయారు చేయరు. దీనికి తయారు చేయాల్సింది ఐఏఎస్ ఆఫీసర్స్. కాబట్టి దయచేసి వాళ్ళందరికీ, ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్న ప్రజానీకం అందరూ, డ్రైవర్ వ్యవస్థ అందరూ, రవాణా రంగ కార్మికులందరూ ముక్త కంఠంతో రోడ్డు మీదకి వస్తే, ఈరోజు మేము పార్టీకి అనుబంధంగా ఉన్నటువంటి INTUC కూడా మేము కూడా రోడ్ల మీదకి వచ్చి ధర్నా కార్యక్రమాలు చేయడం మొదలుపెట్టాం. ఇలాంటి కార్యక్రమాలు ముందు పెడితే రాబోయే ఎలక్షన్లలో GHMC అనుకోండి, గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ అనుకోండి, ఏ ఎలక్షన్స్ జరిగినా కానీ మరి గవర్నమెంట్కి బుద్ధి చెప్పే విధంగా ఈ డ్రైవర్ వ్యవస్థ, రవాణా రంగం ముందుకు పోతుందని చెప్పి కూడా ముఖ్యమంత్రి ఎన్నికల సమయంలో 15-20 లక్షలు పెట్టి లేదా 50 లక్షలు పెట్టి కారు కొంటున్నాం, ఒక 30 లక్షలు 30,000 డ్రైవర్లకు ఇవ్వలేమా అని చెప్పేసి అన్నారు. మరి అలాంటి సమస్యలు ఎన్ని పరిష్కారమైనాయి ఇక్కడ డ్రైవర్లకి రాష్ట్రం? వారు ముఖ్యమంత్రి గారు చెప్పింది ఓన్లీ ఈరోజు మొన్న శాసనసభలో కూడా బీజేపీ ఎమ్మెల్యే గారు అడగడం జరిగింది. దాంట్లో వారు ఏం చెప్పారంటే, వారి అనుగుణంగా వారు ఎంబడి ఉన్నటువంటి గన్మెన్లకు, వారితో పాటు ఉన్న డ్రైవర్లకు ఒక షెల్టర్ ఏర్పాటు చేయాలి, ఒక తినడానికి తిండి ఏర్పాటు చేయాలి. ఇవి మాత్రమే. ఎందుకంటే
మరి వారి భద్రత ముఖ్యం కాబట్టి మరి వారికి చక్కగా తిండి లేకపోతే ఆ డ్రైవర్ చక్కగా తిండి లేకపోతే రాత్రి నిద్రపోయి ఏడో కుదిరితే మా ప్రాణాలు పోతాయి అనే ఆలోచనతో మాత్రమే వారు అలాంటి ప్రకటన చేయడం జరిగింది. కానీ అలాంటి తిండి లేకుండా బండి నడుపుతున్నటువంటి రవాణా రంగ కార్మికులు ఈరోజు హైదరాబాదులో లక్షల మంది ఉన్నారు. రాత్రులు నిద్రలు పోకుండా 1000 రూపాయలకు 2000కు ఈరోజు బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు. ముఖ్యమంత్రి గారు ఏముందండి, వారికి అధికారం ఉంది, వారికి మైక్ ఉంది, వారు మాట్లాడగలుగుతారు ఇవన్నీ, కానీ అవి ఇంప్లిమెంటేషన్ చేసే కావాలి. నిన్నటి రోజు దాన్ని మన నాంపల్లి ఫిరోజ్ ఖాన్ గారు ఎమ్మెల్యేకి నిల్చున్నటువంటి ఫిరోజ్ ఖాన్ గారు ఒక వీడియో రిలీజ్ చేయడం జరిగింది ఒక ఛానల్లో, యూట్యూబ్ ఛానల్లో. ముందుగా ఎక్కడైనా సరే ఏది జరిగినా మాతో పనిచేసే వ్యక్తులు మా డ్రైవర్లను వారి భోజనం చేసిన తర్వాతనే మేము మరి మిగతా వాళ్ళం మేము భోజనం చేస్తాం. ఎందుకంటే డ్రైవర్ వ్యవస్థలో వారు మా డ్రైవర్లకు ఇచ్చినటువంటి ఒక గొప్ప అవకాశము, గొప్ప అద్భుతంగా వారు మాకు ఇస్తున్నట్టు గౌరవంగా కూడా మేము అభిమానిస్తాం. అట్లాంటి నాయకులు చాలామంది ఉన్నారు. కాకపోతే ఈరోజు వ్యవస్థలో ఏమైందంటే ఒక డ్రైవర్ను యాంత్రిక జీవితంలో భాగంగా ఒక రోబోలాగా వాడుకోవడమే జరుగుతున్నది. కానీ వారు అన్నట్లు అది ఎప్పుడు ఇంప్లిమెంటేషన్ కాదు, అది కానివ్వరు. ఎందుకంటే డ్రైవర్ అనే వానికి మరి వాడు ఏ కులస్తుడు ఎవడు ఏ అనేది కాదు. వాడు ఒక రెడ్డితో పనిచేస్తాడు, ఒక మామూలుతో పనిచేస్తాడు డ్రైవర్ అనేవాడు. కానీ ఆ డ్రైవర్ను సాటి మనిషిగా చూసిన రోజే ఈ వ్యవస్థలో ఈ తారతమ్య భేదాలు కూడా తగ్గుతాయని చెప్పేసి కూడా తెలియజేస్తున్నా. చెప్పండి అన్న, ఎలాంటి సమస్యలు ఉంటాయన్న డ్రైవర్లకు ప్రధానంగా? అంటే ప్రభుత్వం నుంచే కావచ్చు, లేకుంటే ప్రజల నుంచి కావచ్చు, అంటే ఎలా ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది రోడ్ల మీద ఈ డ్రైవర్లు? ఒక డ్రైవర్ అనేటోడు ఉదయం 5 గంటలకు బండి తీసే టైంకి 5 గంటల నుంచి 6 గంటల వరకు బండి క్లీన్ చేసుకొని దాని బానట్లే బట్టి ఇంజన్ ఆయిల్ బాగుందా, కూలెంట్ బాగుందా, మిగతావన్నీ చెక్ చేసుకున్న తర్వాత దాని టైర్లలో గాలి ఉందా అని చెక్ చేసుకున్న తర్వాత బండి మొత్తం నీట్గా తుడిచి స్టార్ట్ చేసిన తర్వాత ఊబర్ యాప్ కానీ ఓలా యాప్ ఆన్ చేసిన తర్వాత దాన్ని ఆన్ చేసిన క్షణంలోనే ఏదో ఒక బుకింగ్ పడుతుంది. 6 కిలోమీటర్లు పికప్, 4 కిలోమీటర్ల రాపు, 86 రూపాయలు వస్తుంది. ఈ 86 రూపాయలు 6 కిలోమీటర్లు పికప్, 4 కిలోమీటర్లు డ్రాప్ అంటే టోటల్ 10 కిలోమీటర్లు. ఇప్పుడున్న సిచ్యువేషన్ ప్రకారం 20 నుంచి 22 రూపాయలు ఇస్తే కానీ ఆ బండికి జీవనాధారం అనేది గడవదు. కానీ వీడిచ్చేది మాత్రం 8 నుంచి 7 రూపాయలు ఇస్తుంది. ఈ కరోనా రాకముందుకు ఇదే ట్రిప్పు కిలోమీటరు డీజిల్ రేటు తక్కువ ఉన్నప్పుడు 18 నుంచి 20 రూపాయలు, 22 రూపాయలు సర్జు, పీక్ అవర్స్, ఇన్సెంటివ్స్ అని ఎన్నో పెట్టిండు. రాత్రిపూట కొన్ని సిచ్యువేషన్లు ఎట్లుంటుంది అంటే కొన్ని పబ్బులల్లో ఆ సిచ్యువేషన్లో ఒక డ్రైవర్ ఒక పబ్బు దగ్గరికి వెళ్ళి క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత దాంట్లో ఎవరన్నా ఒకరు సిగరెట్ తాగేవాడు ఉంటే ఏం చేస్తాడంటే, ఇక్కడ నువ్వు ఏసీ పెట్టు, నేను ఇక్కడ సిగరెట్ తాగుతా, నువ్వు ఏసీ పెట్టు, నేను సిగరెట్ తాగుతా. అన్న ఏసీ ఉంది సిగరెట్ బంద్ చేస్తా అంటే నేను నీకు డబ్బులు ఇవ్వట్లేదా అని మాట్లాడతాను. రెస్పెక్ట్ అనేది కూడా లేకుండా వాని నోటి దురుస్తుతో ఎట్లా పడితే అట్లా మాట్లాడి ఎంతోమంది డ్రైవర్లకు కూడా డబ్బులు ఇవ్వకుండా పారిపోయినటువంటి కస్టమర్లు కూడా ఉన్నారు. ఈ ఒక కస్టమర్ వెళ్ళి వాడు తాగిన మత్తులో కూడా నాకు నేలు ఉన్నాయి, నాకు 4 ఇంగ్లీష్ అక్షరాలు వచ్చాయని చెప్పి దాన్ని టైప్ చేసి పెట్టగానే వాడు ఏం చేశాడంటే వీడు దాగుంటే డ్రైవర్ దాగున్నారంటారు. కానీ ఇది ఎక్కడి న్యాయం? అసలు ఇంకా ఏ వ్యవస్థలో ఉన్నాం మనం? మళ్ళీ మేము రిటర్న్ చేసుకోవాలనుకుంటే ఊబర్ ఆఫీస్కి వెళ్ళి బౌన్సర్లతో తన్నులు తిని ఎన్నో బాధలు పడి బతింలాడి మేము చేయలేదు తప్పు అంటే కూడా వాళ్ళు పట్టించుకోరు. ఈ రకంగా డ్రైవర్ జీవనాధారం అనేది చాలా భిన్నమైపోయిందన్న. కనీసం ఈరోజు మా పిల్లలకి చదివించుకోలేనంత పొజిషన్. ఎందుకు ఇంత బాధతో చెప్తున్నా అంటే, కనీసము నాకు 2 పిల్లలు, ఒక బాబు ఒక పాప. బాబు ఇప్పుడు 10th స్టాండర్డ్, ఇదే గౌతమ్ మోడల్ స్కూల్లో చదువుతుండే. 1 ఇయర్లీ ఫీజు వచ్చి 50,000 రూపాయలు. కానీ నేను ఇప్పటికి కూడా ఆ ప్రిన్సిపల్ని బతిమలాడి సగం ఫీజు కట్టి సగం ఫీజు కట్టకుండా సార్ పెడితే వాళ్ళు దయాహృదయంతో మాట్లాడి, సరే అండి మీరు ఫస్ట్ క్లాస్ నుంచి ఇదే స్కూల్లో చదువుతుంది కాబట్టి అని ఒక పర్మిషన్ లెటర్ ఇస్తే పోయి ఎగ్జామ్స్ రాపించిన. ఇప్పుడు నెక్స్ట్ మా పాపకు వచ్చి 9th నుంచి ఎగ్జామ్స్. 70% ఫీజు కట్టి ఇంకా 30% ఫీజు కట్టలేకుండా ఉన్నాం. ఆ ఫీజు కట్టాలంటే మాకు మినిమం ఇంకొక 8 రోజుల టైం మాత్రమే ఉంది. ఈ 8 రోజుల గడల మిగతా 25% ఫీజు కట్టాలంటే వీళ్ళు ఇచ్చే 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయల ఫీజులకి
మేము ఫీజులు కాదు కదా, కనీసం డీజిల్ పోసుకొని సోమవారం వచ్చిందంటే కూరగాయలు తెప్పించుకోలేని పొజిషన్లో కూడా ఉన్నాం. ఓకే, మరి రాష్ట్ర ప్రభుత్వం మీకు ఇచ్చిన హామీలని ఏమి? రాష్ట్ర ప్రభుత్వం హామీలు చాలా ఇచ్చింది, కానీ ఏ హామీ కూడా నెరవేర్చట్లేదు. ఈ ప్రభుత్వం ఏమో డ్రైవర్ ఓటు హక్కుదారులు, నా ఉద్దేశం ఏంటంటే ఓటు హక్కుదారులను మేము పెట్టుకొని మా ఓటు హక్కుదారులను పక్కకు పెట్టి బడాబాబులను మాత్రం ఏసీ రూమ్లో కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. ఓటు కావాలంటే మేము కావాలి, బడాబాబులకేమో ఏసీ కావాలి. ఈ నినాదంతో మేము ఎన్నోసార్లు మా పెద్దలు లీడర్లు అయినటువంటి మిగతా వాళ్ళందరూ కూడా చాలాసార్లు పోరాడడం జరిగింది, కానీ ఎలాంటి సమాచారం కానీ ఎలాంటి ఇది కానీ కూడా లేదు. కాబట్టి దయచేసి మీ ద్వారానన్నా మా పిల్లలు ఫ్యూచర్లో మేము ఎలాగో వచ్చిరాని చదువులు చదువుకున్నాం, మా పిల్లలు కూడా ఒక డ్రైవర్ కావద్దనే ఉద్దేశంతో వాళ్ళు ఉన్నత స్థాయికి వెళ్ళాలని చెప్పేసి మీరు ప్రభుత్వం ఏమైనా చర్యలు తీసుకుంటే బాగుంటుందేమని చెప్పి 2 చేతులు పెట్టి నమస్కరించి ప్రభుత్వానికి తెలియడం జరుగుతుందన్న. ఇది మా ఆదేశం మాత్రమే, బలవంతంగా మేము చెప్పట్లేదు, జస్ట్ ఇది ఒక ఆదేశం మాత్రమే. కాబట్టి దయచేసి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారైనటువంటి రేవంత్ రెడ్డి గారు మా యొక్క విన్నపాలు వింటారని చెప్పి మేము కోరుకుంటున్నామన్న. దయచేసి మా యొక్క సమస్యలు తీర్చాలని చెప్పి 2 చేతులు జోడించి మొక్కుతున్నాం. జై డ్రైవర్ అన్న.